సంతోష్, దొడ్డక విజయ్ కుమార్, బత్తల వెంకట సుబ్బయ్య, పల్లపు కృష్ణ, పల్లపు మధు, కొట్టుకొండ లక్ష్మమ్మ, పటాన్ జాలాద్రి భాష, చిలాని భాష, పటాన్ చిలాని భాష, వినయ్, అరికల నరసింహ, కోడబోయిన రంగయ్య, మారుబోయిన తిరుపతి, బత్తల మోహన్, బత్తల వెంకి, తెలుగుదేశం పార్టీకి ఒక కరువు కట్టిన తీవ్రవాది లాంటి వాడు. అంటే తెలుగుదేశం పార్టీనే నమ్ముకొని దాంట్లో ఓడినా గెలిచినా దాంట్లోనే ఉంటూ పార్టీకి నమ్మిన వ్యక్తిగా ఉన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. ఆయన నెల్లూరు జిల్లాలోనే తెలుగుదేశం పార్టీ నాయకులే కల్లా పోరాట పటిమ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారే. ఆయన ఉద్యమాలకే వీరుడు, ఉద్యమాలకి అధిపతి, ఉద్యమంతోనే రాజకీయం చేసే అతని వ్యక్తి. అలాంటి వ్యక్తి 4 సార్లు ఓడిపోవడం జరిగింది. అది కూడా ఆయన చేసే పనిని చెప్పుకోకపోవడం వల్లే ఆయన ఓడిపోయారని. ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సర్వేపల్లిలో ఘన విజయం సాధించబోతున్నారు. ప్రతి గ్రామం నుండి కూడా వందలాది మంది వచ్చి పార్టీలో చేరుతున్నారు. 2014 నుంచి 19 వరకు ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశాడు. పొదలకూరు మండలంలో అయితే నీటి ఎద్దడి, నిమ్మ తోటలు ఎండిపోతుంటే అప్పటి ఇరిగేషన్ మినిస్టర్ గోపాలకృష్ణారెడ్డి దగ్గర నుంచి ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకొచ్చి పొదలకూరు మండలానికి నీరు అందించడం, నిమ్మ తోటలకన్నిటికీ నీరు అందించడం జరిగింది. ఈరోజు సస్యశ్యామలంగా ఈరోజు పొదలకూరు మండలంలో నీళ్లు ఉన్నాయి. అదేవిధంగా 2014 నుంచి 19 వరకు ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశాడు. ప్రతి దగ్గర కూడా ప్రజల్లో ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఎన్నో పనులు చేస్తూ వచ్చాడు. అదే 2019లో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. ఏం చేశారో ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదు, ఒక్క పని చేయలేదు. అదేమంటే మేము సంక్షేమ పథకాలు చేసాం. సంక్షేమ పథకాలు అనేవి ఎల్లప్పుడూ ఉన్నాయి. ఈరోజు కొత్తగా ఏమీ జగన్మోహన్ రెడ్డి చేసేది ఏమీ లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్లు అప్పులు చేశాడు. దేనికి ఖర్చు పెట్టాడు? అయ్యి సంక్షేమం అనేది ఎల్లప్పుడూ జరిగే ప్రాసెస్ అది. ఆ ప్రాసెస్లో ఎన్నో కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. వాటన్నిటినీ బీసీలకు ఉన్నాయి కానీ ఎస్సీలకు ఉన్నాయి కానీ అన్నిటిని తీసేసి ఈరోజు నేను అమ్మ ఒడి వేస్తున్నాను, అదే వేస్తున్నాను అని ఏదేదో చెప్తున్నాడు, కల్లబుల్లి మాటలు. ప్రజలు ఆలోచించాలి. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఈరోజు చంద్రమోహన్ రెడ్డి గారిని ఘన విజయంతో సాధించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఇక్కడ చంద్రమోహన్ రెడ్డి ఎంత కష్టపడ్డాడో సర్వేపల్లి నియోజకవర్గంలో మీకు అందరికీ తెలుసు. అవతల వారు దొంగలు మాదిరిగా రాష్ట్రాన్ని లూటీ చేశారు. రాష్ట్రంలో ఖనిజ సంపదను కానీ, ఇసుకను కానీ, అన్ని విధాల మైనింగ్ కానీ మొత్తం లూటీ చేయడం తప్ప ఇంకా వాళ్ళు సాధించింది ఏం లేదు. అంతా మొత్తము ఊళ్ళు దొంగలు పంచుకున్నారు. ఈరోజు మళ్ళీ మనం తెలుగుదేశం ప్రభుత్వాన్ని, మన చంద్రమోహన్ రెడ్డి గారిని ఘన విజయం సాధించాల్సిన ఇదిగా అందరూ తమ వంతు శ్రద్ధతో పనిచేసి ఘన విజయం సాధించాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా అధికారంలో లేకపోయినా కానీ అధికారులని
తప్పుడు పట్టిస్తున్న కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రశ్నిస్తూనే ఉన్నారు మొదటి నుంచి కానివ్వండి ఇప్పటి వరకు దాని మీద ఇప్పుడు అధికారులని భయపెట్టి వాళ్ళని బెదిరించి లొంగపరుచుకొని పనిచేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు. వాళ్ళకి భయపడి చేస్తున్నారు కానీ వాళ్ళు ఉద్యోగాలు ఎక్కడో భద్రత లేకుండా పోయిందని భయపడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ ఎలక్షన్ అప్పటికి పద్ధతి మార్చుకుంటే చాలా మంచిది. అధికారులు కూడా వాళ్ళు మార్చుకొని మంచి పద్ధతిలోకి వస్తే చాలా బాగుంటుందని కోరుకుంటాం. అదేవిధంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయితో కన్ను కొట్టడం జరిగింది. అది టీడీపీ వాళ్ళే అని చెప్తున్నారు. దాని మీద ఇప్పుడు చంద్రమోహన్ రెడ్డి మీద రాయేశారంటే ఆయన ముందర కోడికత్తి డ్రామా ఒకటి ఆడాడు. ఎయిర్పోర్ట్లో కోడికత్తితో పొడిచారని. అదేవిధంగా ఇది కూడా ఈరోజు వాళ్ళే ఆడిస్తారు. వాళ్ళు అన్నీ చేయగలరు. మొన్న ఏం చేశారు, వాలంటీర్లు తీసేశారని చెప్పి ముసలి వాళ్ళని మంచం మీద ఉండేవాళ్ళని మంచం తీసుకొచ్చి ఎండలో పెట్టి 10-15 మందిని చంపేశారు. ఇప్పుడు సచివాలయంలో 20 మంది దాకా ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళు పోయి ప్రతి గ్రామానికి ఎంతమంది ఉంటారు, ముసలివాళ్ళు 5 మందో 10 మంది ఉంటారు. ఇళ్ళకి పోయి ఇచ్చేసి వచ్చు కదా. అది లేకుండా ఈ డ్రామాలు శవ రాజకీయాలు చేస్తే ఎట్లా? ఆ విధంగా వాళ్ళు కావాలని ఇవన్నీ దుష్ప్రచారం కోసం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. పద్ధతిగా న్యాయబద్ధంగా ఎలక్షన్ చేయాలి కానీ ప్రజల్లో మన్ననలు పొందాలి కానీ ఈ విధంగా దొంగ రాజకీయాలు చేసి గెలవడం అనేది గొప్ప విషయం కాదు. వాళ్ళు ఏది చేసినా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ఘన విజయం జరుగుతుంది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. అంటే ఇప్పుడు 3వ తేదీ వరకు వీళ్ళు 60 లక్షల పింఛన్లు ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా సచివాలయం ఉద్యోగస్తులు పంచారు. వాళ్ళే చెప్పారు ఏమని, మా వైసీపీ మేము పెట్టుకున్న వాళ్ళు ప్రభుత్వానికి సేవ చేయడం లేదు, మా సొంత వాలంటీర్లు అని చెప్పుకున్నారు వైసీపీ నాయకులు. దానికని ఈరోజు ఎలక్షన్ కమిషను వాలంటీర్ని వద్దు, మీరు రాజకీయ ఎన్నికల్లో పాల్గొనొద్దని ఆర్డర్ ఇచ్చింది. దాన్ని బట్టి సచివాలయంలో సెక్రటరీలో అదే పని చేస్తారు. ఇప్పుడు వాలంటీర్లే చేయాలని ఏం లేదు కదా. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ప్రకటించాడు ఏమని, తెలుగుదేశం ప్రభుత్వం వస్తే 5కు 10,000 డబల్ ఇచ్చేసి నేను మళ్ళీ వాలంటీర్లను కొనసాగిస్తానని చెప్పాడు. అదేవిధంగా వైసీపీ నాయకులు బలవంతంగా రాజీనామా చేపించి మీకు మా అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు జాబ్స్ ఇస్తామని కూడా చెప్తున్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా రాజీనామా చేసి టీడీపీలో కూడా జాయిన్ అయ్యారు. కోవిడ్ నియోజకవర్గం నుంచి సుమారు 40 మంది దాకా జాయిన్ అయ్యారు. దాని మీద మీ స్పందన? అంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు ఇచ్చిన భరోసా, ఆయన ఖచ్చితంగా చెప్పాడు, నీకు 10,000 రూపాయలు మేము జీతం ఇస్తాము, ఎవరిని తీసేసే విధి లేదు, మీరు రాజీనామాలు చేయొద్దు అని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దాన్ని బట్టి ఆయన చెప్పిన మాటకు విలువిచ్చి వాళ్ళందరూ ఈరోజు తెలుగుదేశం పార్టీలో కొంతమంది చేరారు.